కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగును గాక. పండగ బాగా జరిగిందా? బాగా జరిగిందా? చాలా సంతోషం. మళ్ళీ దేవునికే మహిమ కలుగును గాక. ఇంకొక పండగ వస్తుంది కదా. పండగ వచ్చిందంటేనే ఏం గుర్తొస్తుంది మనకు? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇల్లు క్లీన్ చేసుకుంటాం ఒక వారం 10 రోజుల ముందర నుంచి. తర్వాత కొత్త బట్టలు కొంటాం. అదే ఇల్లు క్లీన్ చేసుకుంటామంటే ఇంట్లో అన్నీ ఇంకా పాత అన్నీ కడిగేసి ఇల్లు నీట్గా శుభ్రం చేసుకుంటాం. కుటుంబంలో కోపాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, అన్నీ మర్చిపోయి పండగ వచ్చినప్పటికీ ఏమవుతుంది? అన్నీ మర్చిపోయి సంతోషంతో ఒకరోజు 2 రోజులు 3 రోజులు చాలా సంతోషంగా గడుపుతాం. కానీ మనం పండగ కోసమే ఆనందపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఆనందపడవచ్చు. ఎప్పుడు ఈ వాక్యం మన హృదయంలో ఉంటే అదే సంతోషం. ఈరోజు మన వాక్యము, దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే కదా మనం పండగ చేసుకునేది. అంతే కదా. పండగ ఎందుకు చేసుకున్నాము? యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినందుకు చేసుకున్నాము. ఇంతకు శరీరాన్ని ధరించుకొని ఆయనకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడి నుంచి ఆయన చేయొచ్చు కదా ఏమైనా. కానీ ఆ కోణంలో ఆలోచిద్దాం ఈరోజు. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయమందు ప్రభువా నీ మాటలు ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి నీ మాటలను వర్ధిల్లు చేయమని, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి, నన్ను మరుగు చేసి నీ మాటలతో నువ్వే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకు సువార్తలు ఎన్ని ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి ఈ 4 సువార్తలలోనే ఉంటుంది. మత్తయి రాసిన సువార్తలో యేసు ప్రభు గురించి ఆయన ఒక రాజు, యూదుల రాజు అని చెప్పి ఆ సువార్తలో ఆయన గురించి చెప్తాడు. మార్కు గారు అయితే ఆయన రాసిన సువార్తలో యేసు ప్రభు ఒక రక్షకుడు, ఒక సేవకుడు అని చెప్పేసి ఆ సువార్తలు ఏముంటుందంటే అన్ని అద్భుత కార్యములే ఉంటాయి మార్కు సువార్త మొత్తం. లూకా గారు డాక్టర్, ఆయన లూకా రాసిన సువార్త రాసేటప్పుడు ఈయన మనుష్య కుమారుడు, మన మనుషులందరినీ రక్షించనీకి వచ్చాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించనీకి వచ్చాడు అని చెప్పి ఈయన ఒక మనుష్య కుమారుడు అనే కోణంలో ఈ సువార్త రాస్తాడు. ఈయనే అపోస్తుల కార్యము కూడా రాస్తాడు. తర్వాత యోహాను గారైతే చాలా దగ్గర నుంచి యేసు ప్రభువుని చూశాడు. ఆయన శిష్యులలో ముఖ్యమైన వ్యక్తి. ఈయన ఏం చేస్తాడంటే, ఇదిగోనయ్యా మన మధ్య నివసించాడా యేసుక్రీస్తు, ఆయన ఎవరో కాదు, దేవుడే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడని చెప్పి యోహాను రాసిన సువార్త రాస్తాడు. దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి ఈ యోహాను గారే ప్రకటన గ్రంథం కూడా రాస్తాడు. ఇదిగో ఒకసారి ఈ లోకానికి వచ్చాడు కదా యేసు ప్రభు, రెండోసారి కూడా వస్తాడు. అప్పుడు మనం అందరం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆయన వచ్చేటప్పటికి మనం ఎలాంటి జీవితం జీవించాలి ఈ లోకంలో అన్ని భవిష్యత్తును ముందే రాసి పెట్టాడు యోహాను గారు. ఈ 4 సువార్తలలో యేసు ప్రభు గురించి రాశారు. యోహాను గారే ఆయన దేవుని యొక్క కుమారుడు, దేవుడే అని చెప్పి యోహాను రాసిన సువార్త మొట్టమొదటి వచనంలో మాకు చూపించాడు. దేవుడే ఆదియందు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అది దేవుని యొద్ద ఉండేనని చెప్పి రాయించాడు. ఒకసారి 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. చూడండి, ఆ వాక్యము ముందు దేవుని దగ్గర ఉంది, దేవుడై ఉంది. ఆ వాక్యమే ఈ లోకానికి ఎట్లా వచ్చిందంట? ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చింది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చి
కృపాసత్య సంపన్నుడిగా మానవుడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు ఆయన. చాలామంది ఆయనకి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనుకుంటున్నారు, అంటే పుట్టాడు అనుకుంటున్నాం మనమంతా. ఆయన పుట్టలేదు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. పితరులు వీరివారు, చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టేను అని ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ మనం ఒకసారి చదివితే ద ఫ్లెష్ కేమ్ అని ఉంటుంది, అంటే శరీరంతో ఈ లోకానికి వచ్చాను అని ఉంటుంది. ఇంతకైనా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి ఒక మాట మనం గమనిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. శరీరాన్ని ధరించుకొని ఆ ప్రభువు దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటుని. చూడండి, గ్రంథపు చుట్ట అంటే ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథము, కీర్తనల గ్రంథము, ప్రవక్తల గ్రంథము. వాళ్ళు ఏదైతే ముందు చెప్పారో, ఇదిగో మీకోసం ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాలు నెరవేర్చనికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవుడు మన ఒక చిన్న రాజకీయ నాయకుడు ఊర్లోకి వస్తుంటే ఎప్పుడు పాంప్లెట్ కొట్టించి వస్తున్నాడు ఇక్కడ వస్తే ఏమని చేస్తాడని చెప్పి కొన్ని ఉంటాయి కదా కార్యక్రమాలు. మన ఊరికి ఒక ఎమ్మెల్యే వస్తుందంటే ఏవో కొన్ని ఓపెనింగ్ చేస్తాడు, కొత్త స్కూల్ కట్టించడమో, హాస్పిటల్ కట్టించడమో, రోడ్లు వేయించడమో, ఇలాంటివి. అలాగే దేవుడే ఈ లోకానికి వస్తున్నాడని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి కీర్తనలలో, ప్రవక్తలలో రాయించాడు. ఇదిగోనయ్యా మీరంతా నశించిపోతున్నారు, మిమ్మల్ని రక్షించడానికే దేవుడే ఈ లోకానికి దిగి వస్తాడు అని చెప్పి అక్కడ ఎక్కడైతే రాసి పెట్టారో వాటినన్నిటిని నెరవేరనికి ఈ లోకానికి వస్తున్నాను అని చెప్పి ముందే రాయించారు కదా, వాటి కోసం నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఇంతకు ఆయన ఈ లోకానికి రాకమునుపు శరీరంతో ఇక్కడికి వచ్చాడు కదా, రాకమునుపు ఏమై ఉన్నాడు ఆయన? నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. రాకమునుపు ఏమై ఉన్నాడు? ఒకసారి 1 తిమోతికి రాసిన పత్రిక చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వం కలిగిన వాడై ఉండి మనుషులలో ఎవ్వడును ఆయన చూడనేరుడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ఈ లోకానికి రాకమునుపు ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై నిరంతరము ఉన్నవాడాయన. మనుషులలో ఎవడు ఆయన చూడలేడు. ఒకవేళ ఆయన స్వరం వినాలనగానే భయం. మోషేతో మాట్లాడినప్పుడు ప్రభువా నువ్వెవడవు అని చెప్పి ఫస్ట్ భయపడిపోయాడు. యాకోబు ఫస్ట్ దేవుని స్వరం విన్నప్పుడు భయపడిపోయాడు. అలాంటి తేజోమయుడైన, అమరత్వం కలిగిన ఆయన, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. అలాంటి దేవుణ్ణి మనం చూడలేమండి. కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయుడైన. మనం ఒక సూర్యుడిని ఇట్లా కళ్ళతో చూడగలమా? కొంచెం మాత్రమే, 1 నిమిషం కన్నా ఎక్కువ చూడలేము. అలాంటి కోటి సూర్యకాంతుల కన్నా వెలుగై ఉన్న దేవుడు ఆయన. అలాంటి వెలుగైన దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మహాగణుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయి ఉన్నాడు, ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఆయన ఎవరంట? మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పరలోకంలో నివసించే ఆయన.
అలాంటి పరిశుద్ధమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. అంతటి పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకోసం వచ్చాడో మనం ఆలోచించాలి. మీరు చెప్పండి, ఎందుకోసం వచ్చింటాడు అంటే మనకు అర్థమైనది. గ్రంథంలో చాలా ఉన్నాయి ఆయన గురించి, లెక్కలేనన్ని ప్రవచనాలు ఉన్నాయి ఆయన ఎందుకు వచ్చాడని చెప్పి. మనకేం అర్థమైంది? అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నానంటే ఎందుకు నమ్ముకున్నాను అది గమనించాలి మనం. అంతే కదన్నా. చూడండి, ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది 3 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి, ఈ శరీరం ఉందే, ఈ శరీరము నిష్ప్రయోజనం, ప్రయోజనము లేనిది. అంతేనా కదా? చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఈ శరీరాన్ని మట్టిలో కప్పేస్తాం. మట్టిలో కప్పైతే ఏమవుతుంది? కుళ్ళిపోయి మట్టి అయిపోతుంది. ఏమన్నా పనికి వస్తుంది ఈ శరీరము? పనికిరాదు కదా. అదే ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ప్రయోజనకరంగా మారుస్తానని చెప్పాడు. ఒకటి. రెండోది, ఇదిగో మరణం అందరికీ వస్తుంది. మరణ భయం అనేది పుట్టిన ప్రతి జీవికి ఉంటుంది. అలాంటి మరణ భయాన్ని నేను తీసేసి మిమ్మల్ని జీవంలోనికి నడిపిస్తానని చెప్పాడు. రెండో మాట. మూడోది వచ్చేసి, ఇదిగో ప్రభు మహిమ ఎలా ఉందో అలాంటి మహిమను మీ అందరికీ ఇస్తామని చెప్పాడు. ఈ 3 మాటలు ఈరోజు మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటి? నిష్ప్రయోజనమైన మన శరీరాన్ని ప్రయోజనకరంగా మారుస్తాను అంటున్నాడు. చూడండి, ఒకసారి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది. చూడండి, మనిషిలో జీవింపజేసేది ఏంటి? ఆత్మనే. ఒక్కసారి ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? శరీరము నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదు. ఈ పనికిరానటువంటి శరీరాన్ని నేను మహిమా శరీరంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. అందుకోసం ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన శరీరధారికి ఇక్కడికి వచ్చి ఆ శరీరంతో మన మధ్య నివసించి మనిషి ఎలా బతకాలో ఆయన మనిషిని చూసినప్పుడే దేవుని యొక్క లక్షణాలు, గుణగుణాలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయండి. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో నడిచేటప్పుడు ఆయన చూసిన వెంటనే ఆయనలో దైవం యొక్క పరిపూర్ణత చాలా స్పష్టంగా కనపడుతున్నది. హేరోదు అడిగారు, నువ్వెవరవు, నువ్వెందుకు వచ్చావు, నీ మీద వీళ్ళు అన్ని ఆరోపణలు వేస్తున్నాయి, నిన్ను చూస్తుంటే నాకు ఏం కనపడలేదే అంట. అంతమందికి తప్పులన్నీ వెతికిన వాళ్ళకి కనపడినాయనికి ఆయన కనపడవచ్చు కదా. తప్పులు నీలో చూస్తుంటే ఏ తప్పులు నాకు కనపడలేదే, నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయి ఉంటావు. ఎవరు నువ్వు అన్నాడు. నువ్వు అడిగినట్టు నేను రాజునే, ఇదిగో నేను సత్యం గురించి సాక్ష్యమే నీకు వచ్చాను అని చెప్తున్నాడు అక్కడ. చూడండి, ఆయనలో దైవత్వం ఎట్లా కనపడుతుందో చూడండి. ఒకసారి కొలిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. చూడండి, శరీరంగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని యొక్క లక్షణాలు, దేవుడైతే ఎలా ఉంటాడో, ఆయన ఏం పనులు చేస్తాడో, ఆయన లక్షణాలు, ఆయన గుణగుణాలని ఈయనలో సంపూర్ణంగా కనపడేటివి. అందుకే కదా అపవిత్ర ఆత్మ పట్టిన దయ్యాలు ఏమన్నాయి దేవుని చూసి, యేసుప్రభుని చూసి, మాతో నీకేం పనింది ప్రభువా, మా సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని వదిలిపెట్టుమా అని చెప్పాయి. దేవుడైనా వాళ్ళకి, యేసుప్రభు వాళ్ళకి వాక్యం చెప్పాడా? అవి ఎట్లా కనుక్కున్నాయి? దేవుడు అక్కడ, అదే దేవుణ్ణి సాతాను 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసుప్రభు ఒక సాతాను వచ్చి పరీక్షిస్తుంది కదా. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు, మనుషులుగా మార్చు, ఈ లోకాన్ని అంతా ఒక నిమిషంలో చూపించి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఈ లోకం మొత్తం నీకు ఇస్తా అని చెప్పి శోధిస్తుంది కదా. అప్పుడు యేసుప్రభు సమాధానం ఏం చెప్తాడు? సాతానా,
పోము, నీ దేవుడైనా దేవునికి మొక్కి నువ్వు ఆయన కనపరచాలని చెప్పేసి. ఆయన లక్షణాలు అలా కనపడుతున్నాయి, ఆయనలో సంపూర్ణ దైవత్వం ఉంది. కానీ చాలామందికి అర్థం కాలేదు. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరం. 30 సంవత్సరాల వరకు ఆయన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఆయన సేవ ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరం సేవ చేశాడు. చూడండి, ఎక్కడో నజరేత్ అనే గ్రామం బెత్లెహేం దగ్గర ఉంటుంది. ఆయన మహా అంటే ఒక 100-150 కిలోమీటర్ల దూరమే ప్రయాణించాడు సువార్త చెప్పుకుంటూ. అక్కడ జీవించిన యేసు ప్రభు 3.5 సంవత్సరమే ఆయన జీవించింది సువార్తలో. ఆయన గురించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు? ప్రపంచం నలుమూలలో మాట్లాడుతున్నారు. అంత ఉన్నతమైన వ్యక్తి ఆయన. మామూలు మనిషి గురించి అయితే మాట్లాడుకుంటామా? 3.5 సంవత్సరం సేవ చేస్తే ప్రపంచం మొత్తం, మన ఊరు ఎక్కడ, కాశీపురం, శృంగేశల, ఆకుమల్ల, అది ఎక్కడ కనపడి కూడా కనపడదు. అలాంటి మనకు కూడా దేవుని గురించి, ఆయన గురించి తెలిసిందంటే ఏంటి? ఆయన యొక్క దైవత్వము, ఆయన చేసిన పనులు ఎలా కనపడుతుందంటే, శరీరాన్ని ధరించుకొని మనిషిగా ఆయనలో 2 ఉన్నాయి, దైవత్వం ఉంది, మానవునిగా రెండిటిగా కలిగి ఉన్న దేవుడు ఆయన. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని మహిమా శరీరంగా నేను మారుస్తాను అంటున్నాడు. ఈ నిష్ప్రయోజన శరీరము జీవించినప్పుడు ఒక చిన్న రోగం వచ్చిందానికి ఆడికి పోతాము, హాస్పిటల్కి పోయి ఏం చేపిస్తాము? స్కానింగ్ చేపిస్తాం, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, రక్త పరీక్షలు అన్నీ చేయిస్తాం. ఎందుకు? ఈ శరీరము బాగా ఉండాలా, కాపాడుకోవాలని చెప్పి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, మీరు మీ శరీరాన్ని ఎన్ని పరీక్షలు చేసినా కానీ శరీరాన్ని బాగు చేసుకుంటారే కానీ మీ శరీరం హృదయంలో ఉన్న పాపాన్ని మీరు కనుగొనలేరు. ఆ పాపం ఏందో నాకు మాత్రమే కనపడుతుంది అంటున్నాడు. మన హృదయ యొక్క తలంపులు, మన హృదయంలో ఉన్న పాపము ఎవరు కనుక్కుంటారు? ఏ స్కానింగ్లో కనపడుతుంది? ఒక దేవునికి మాత్రమే కనపడుతుంది. చూడండి, మనమేమో ఈ శరీరాన్ని కాపాడు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటామో, లాస్ట్కి శరీరం ఏం శరీరం? ఇది నిష్ప్రయోజనమైన శరీరము. ఒక్కరోజు శరీరం బాగాలేకపోతే చర్మం ఏం పూస్తాము? కనపడకుండా, మచ్చలు కనపడకుండా. దేవుడిని చెప్తున్నట్టే, అయ్యా నీ శరీరంకు అంత శ్రద్ధ తీసుకుంటున్నావే, అంతకన్నా శ్రద్ధ నీ హృదయం మీద చూసుకో అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను హృదయాలను పరీక్షించే దేవుడను, మీ అంతరంధ్రాలను, మీరు యొక్క ఆలోచనలను పరిశోధించువాడను అంటున్నాడు. మనం ఇల్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో పండగ పూట, ఎలా అయితే కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే మన హృదయం కూడా అలాగే వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. ఈ మాట అర్థమైందా? మళ్ళీ చెప్పమందునా? ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు, సగం తాగేసాం. మళ్ళీ ఆ వాటర్ బాటిల్ ఫుల్ చేయాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఏం పోయాలా? నీళ్ళే పోయాలి. నీళ్ళు కాకుండా మనం వేరేటి ఏంటో పోసినానికి ఏమవుతుంది? కలుషితం అవుతాయి, ఎందుకు పనికిరావు. అంతే కదా? అక్కడే ఉండండి. మనం పుట్టినప్పుడు ఎట్లా పుట్టాము? చాలా చిన్నపిల్లలు యేసుప్రభు ఏం చెప్పాడన్నమాట? ఇదిగో చిన్నపిల్లలు నా దగ్గరికి రానియండి, అలాంటి హృదయాలు చాలా మంచివి, అలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పి చిన్నపిల్లలతో పోల్చాడా లేదా? ఎందుకు పోల్చాడు? వారి హృదయం స్వచ్ఛమైనది, ఎలాంటి కల్ముషం లేనిది, ఎలాంటి చెడు లేనిది. అలాంటి హృదయం కల వారందరిగా మీరు ఉండాలి. కాబట్టి చిన్నపిల్లలు నా దగ్గరికి రానియండి అని చెప్పాడు. వాళ్ళ హృదయం అంత మంచిది. అలాంటి మంచి హృదయాన్ని ఎప్పుడు ఇచ్చాడు? చిన్నప్పుడు ఇచ్చాడు దేవుడు మనకు. అది వాటర్ బాటిల్. దాంతో వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఆ హృదయంలోకి వయసు పెరిగే కొద్దీ, పిల్లలు పెరిగే కొద్దీ, పెద్దవాళ్ళ కొద్దీ ఏమవుతుంది? హృదయంలో ఉన్న మంచి, ఆ యథార్థత అదంతా తగ్గిపోతూ లోకంలో ఉన్నటువన్నీ మన హృదయంలోకి వస్తున్నాయి. ఆలోచనలు అయితే ఏమి, పనులైతే ఏమి, అవన్నీ వచ్చి హృదయంలో ఉన్న మంచి అంతా ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు హృదయంలో అదంతా మళ్ళీ బయటికి పోవాలంటే ఏం కావాలా? మళ్ళీ వాక్యంతో మనం నింపుకుంటే అప్పుడు హృదయం స్వచ్ఛంగా మారుతుంది. అర్థమైందా?
చూడండి, అందుకోసమే ఈ శరీరాన్ని మార్చనికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. చూడండి, ఒక్కసారి రోమ రాసిన పత్రిక ఏడో అధ్యాయం చేయండి. మన ఇవన్నీ మరణ శరీరాలా కదా. ఈ శరీరం ఏమవుతుంది? మరణ శరీరమా కదా. శరీరం అనేది ప్రతిదీ మరణించాల్సిందే. ఒక మాట ఉంటుంది చూడండి, రోమ రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యనయ్యా, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? అయ్యా, నువ్వు నన్ను పరిశుద్ధంగా జీవించావు ఈ లోకంలో, కానీ నా శరీరం కల్ముషంతో నిండిపోయింది, పాపములతో నిండిపోయింది. ఇట్టి మరణానికి లోనయ్యే నా శరీరాన్ని, నా మరణ శరీరాన్ని ఎవరు రక్షించాడయ్యా అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. చూడండి, ఈ మరణ శరీరాన్ని ఎవరు రక్షించాలా? ఈ మరణ శరీరాన్ని ఎవరు రక్షించాలంటే, ఇదిగో శరీరాన్ని ధరించుకొని వచ్చిన వ్యక్తే రక్షించాలా. ఇదిగోనయ్యా, నేను కూడా మీ మధ్యకి శరీరంతోనే వచ్చాను, నేను కూడా మీ మధ్య నివసిస్తున్నాను, ఈ మరణానికి లోనయ్యే ఈ శరీరాన్ని నేను మహిమా శరీరంగా మారుస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. అది గమనించాలి మనము. పాపాలు తీసేయి అంటున్నాడు. ఆ పాపాలు ఎక్కడికి వస్తున్నాయి మనం గమనించాలి. చూడండి, ఆ మరణానికి లోనగే ఈ శరీరాలను మహిమా శరీరాలుగా నేను మారుస్తాను అంటున్నాడు. చూడండి, ఇంతకు మారుస్తాడా మార్చడా? నమ్ముతున్నారా? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించిన దాని తర్వాత నుంచి అమ్మా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైన దానిగాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, అయ్యా, ఈ లోకంలో సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనమే కదా. ఈ సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిష్కలంకలుగాను, ఎలాంటి తప్పులు లేకుండా నా సంఘం అంతా పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలని దేవుడే తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇదిగోనయ్యా, మీ హృదయంలో ఉన్నవన్నీ తీసేయండి, నా వాక్యంతో మిమ్మల్ని అందరినీ క్లీన్ చేస్తాను, ఉదక స్నానం చేపిస్తాను అని చెప్పి ఆయనే తన శరీరాన్ని ఇక్కడికి వచ్చి తన్ను తానే మహిమపరుచుకొని తన్ను తాను శరీరాన్ని అప్పగించుకొని మన అందరి నిమిత్తము ఈ లోకంలో ఆయన తన మరణాన్ని అప్పగించాడండి సిలువలో. ఎందుకోసం అంటే, ఇదిగో నా సంఘము పరిశుద్ధమైనది. ఎందుకు పరిశుద్ధమైనది? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నా సంఘం అంతా పరిశుద్ధులుగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, కల్ముషం లేని దానిగా ఉండాలి అని చెప్పి ఆయన తన వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాడండి మన కోసం, అందరి కోసం. అంతే. మన హృదయ తలంపులు పోవాలంటే మన హృదయంలోకి ఏం రావాలా? వాక్యం వచ్చిందనుకో మన హృదయం అవుతుంది, నూతన హృదయం అవుతుంది. కీర్తనకారుడు చెప్తాడు కదా, అయ్యా, నా హృదయంలో పాపం తీసేయాలంటే నువ్వు నూతన హృదయాన్ని కలగజేయము నీ వాక్యంతో అని చెప్పేసి, దానికోసం యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? మహిమా శరీరాలుగా మార్చనికి ఒకటి. ఇప్పుడు పుట్టిన ప్రతి జీవికి మరణము తథ్యం, అంతే కదా. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఒక వాట ఉంటుంది. ఏంటి? మరణ శాసనం రాసిన మరణము తథ్యము. ఆయన రాసిన వాడు మరణిస్తేనే తప్ప దానికి చెల్లుబాటు ఉండదని చెప్పేసి,
ఆ మాటను నెరవేర్చినకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికన్నా ముందు ఆదాము గారు ఎందుచేత దేవుని దగ్గర నుంచి విడిపోయి ఈ లోకానికి వచ్చాడు? ఆదాము ఆ పండు తినవద్దని చెప్పాడా లేదా? తిన్న వెంటనే ఏమవుతాఅని చెప్పాడు? తిన్న వెంటనే చచ్చిపోతావు, తిన్న దినముడే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. చనిపోయాడా ఆదాము? ఏమయ్యాడు? మీరు మనసు పెట్టి వినాలా. ఆదామును నువ్వు తిన్న దినము రోజునే, ఆ పండు తిన్న దినం రోజునే చనిపోతావా అని చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? తిన్నాడు. తిన్న రోజే చనిపోయాడా? చనిపోయలేదు. మరి చచ్చిపోతావు అని చెప్పాడు కదా దేవుడు. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏందన్నా చెప్పు. అది చెప్పాల్సింది నేను. ఆత్మీయంగా అక్షరం ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. చదివినామనుకో, పొడిచెను చచ్చిపోయాడంటే ఓహో పొడిచుంటే చచ్చిపోయాడు అనిపిస్తుంది, కానీ దాని భావం తెలియాలి మనకు. అక్షరాన్ని చదివినామంటే అది మనిషిని చంపేస్తుంది, దాని భావం మనకు అర్థం కావాలి. ఆత్మీయంగా చనిపోవడం అంటే ఏంటి? మహిమ శరీరంలో వదిలేశాడు, కరెక్ట్, నెంబర్ 1. ఇంకొకటి, దేవుని నుండి వేరైపోయాడు, ఎడబాటు వచ్చింది అక్కడ. ఎంతసేపు దేవునితో నివసించే వ్యక్తి, దేవుని దగ్గర ఉన్న వ్యక్తి ఆ పండు తింటే నువ్వు చస్తావంటే ఆ పండు తిని ఏమయ్యాడు? ఇక్కడి నుంచి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. తాను పుట్టినప్పుడు మహిమా శరీరంగా ఉన్నాడు, మట్టి నుంచి తీసినప్పుడు ఆ మహిమా శరీరం కోల్పోయాడు. 2, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అది చావడం అంటే. అది గమనించాలి మనము. ఆత్మీయంగా చనిపోయాడంటే దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పండి, వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకోకపోతే మనము చనిపోయినట్ట, దూరంగా ఉన్నట్ట? అదే, 2 ఒకటే. దూరంగా ఉన్నట్టు అవుతుంది, చనిపోయినట్టు అవుతుంది. వాక్యం విని వాక్యానుసారంగా మనం నడుచుకోలేదనుకో, ఇప్పుడు మనం కూడా దేవుని మాట విన్నట్టే కదా. దేవుని వాక్యం మనం వినకపోతే మనం కూడా చనిపోయినట్టే, మనం కూడా దేవునికి దూరంగా ఉన్నట్టే, ఆ ఎడబాటు మనకు కూడా వచ్చినట్టే. ఇదే మాటను ఇంకా స్పష్టంగా చెప్తారు చూడండి, లూకా రాసిన సువార్త. ఒకసారి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. చూడండి, అక్కడ మీకు ఆ స్టోరీ మొత్తం తెలిసి ఉంటుంది. ఈయన చిన్న కుమారుడు చనిపోయి, చూడండి, తప్పిపోయిన కుమారుడు చనిపోయాడా? మళ్ళీ అక్కడ చనిపోయి తిరిగి బ్రతికిన ఉంది కదా. తప్పిపోయి దొరికిన అంటే తండ్రికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, ఇదిగో దూరం, ఎడబాటు అయిపోయాడు. సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అక్కడ ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడ వ్యర్థమైన జీవితం జీవించి నిజం తెలుసుకున్నాడు. నిజం తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మాట్లాడుతున్న మాట, ఇదిగో నా చిన్న కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాను అంటున్నాడు. చనిపోయి తిరిగి బ్రతికానంటే ఇదిగో నిజాన్ని తెలుసుకొని తండ్రికి దగ్గరగా రావడం, వాక్యానికి దగ్గరగా రావడం, సంఘంలో కలవడం, మందిరాలకు రావడం, అది మనం నేర్చుకోవాలా. అర్థమవుతున్నాయా? మనము బ్రతికి ఉన్నామంటే ఏంటంటేనా, దేవునికి దగ్గరగా జీవించడమే. ఒకవేళ బయట జీవించామనుకో మనం జీవించలేనట్టే. అదే చెప్తుంది. ఒకసారి రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వాళ్ళందరూ 2వ అధ్యాయము 12వ వచనమా? ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫీసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను,
నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపములై ఉన్నారు. ఏంటంటే ఇదిగో ఫస్ట్ దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నప్పుడు మనకు అన్యులము, పరదేశులము, మనకు దేవుడు అంటే ఎవరు లేదు, తెలియదు, నిరీక్షణ లేని వారిగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో మీకు నిబంధన లేదు, ఇశ్రాయేలుతో సహ పౌరులు కాదు మీరు, అయినప్పటికీ యేసుక్రీస్తు అనే నామము ఆయన రక్తం వలన మీరందరూ మునుపు దూరస్తులై ఉన్నారు, కానీ ఇప్పుడు మీరందరూ సమీపంగా వచ్చి ఉన్నారు. క్రీస్తు యేసు వారు శరీరంగా ధరించుకొని ఈ లోకానికి రాకపోతే మనం ఆయన నమ్మే వాళ్ళమే కాదు, మనకు దేవుడు అంటే ఎవరు అర్థమయ్యేదే కాదు. ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టే మనం అందరం నమ్మి ఉన్నాం. ఆ క్రీస్తు రక్తం ద్వారా మనం అందరము దేవునికి దగ్గరగా వచ్చాము. అలాంటి జీవితాన్ని ఈయనకే ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. అర్థమైందా? చూడండి, అలాంటి జీవితాన్ని దీవించుకొని ఈ లోకానికి వచ్చాడు, మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా జీవించాడు, తిరిగి చనిపోయాడు, పునరుత్థానం జరిగింది. తర్వాత ఆయన యొక్క మెయిన్ పని ఏంటి? తీర్పు తీర్చడం. తీర్పు తీర్చినప్పుడు ఒక మాట చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని చూడండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట వింటే ఆయన తీర్పు తీర్చేది. ఇదిగో మరణం యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులు నా అధీనంలో ఉన్నాయి, నేను ఎవరికైతే తీర్పు తీరుస్తానో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఇదిగో నా మాట విని మీరందరూ జీవిస్తే మీరు తీర్పులోనికే రారు, అసలు మీరు మరణం నుండి డైరెక్ట్గా జీవంలోనికి వెళ్తారు అంటున్నాడు. తప్పు చేసిన వారు తీర్పులోనికి వస్తారు. ఆయన ఏమంటున్నాడు? మీరు నా మాట వింటే అసలు తీర్పే ఉండదు మీకు అంటున్నాడు. డైరెక్ట్ మరణం నుండి జీవంలోనికి మీరందరూ మారుస్తానయ్యా అంటున్నాడు. అలాంటి జీవితాన్ని ఇవ్వడానికే ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనుషులలో ఏ భేదం లేదు, అందరం పాపం చేసే ఉన్నాము. వీళ్ళు పాపం చేసిన జీవితాన్ని ఆ శరీరం ద్వారా నశింపజేసి వాళ్ళందరినీ జీవంలోనికి రప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండో మాట అయిపోయింది. మూడవ మాట, మన మహిమను పోగొట్టుకున్న ఆ రోజు ఆదామైతే ఏ మహిమ అయితే పొంది ఉన్నాడో మొట్టమొదటిగా వచ్చిన ఆ మహిమను తిరిగి మీకు అందరికి ఇస్తానంటున్నాడు. చూడండి, యేసు ప్రభు పుట్టినప్పుడు దూత వచ్చిందా? గబ్రియేల్ అనే దూత వచ్చిందా? వచ్చి మొదటగా ఎవరితో మాట్లాడింది? గొర్రెల కాపరులతో మాట్లాడింది. గొర్రెల కాపరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రభువు యొక్క మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి అన్నారు. అంటే ఆ మహిమను వారు కల్లారా చూశారు. ఎవరు మహిమ అది? ప్రభువు యొక్క మహిమ, దేవుని మహిమ చూసి వాళ్ళు ఫస్ట్ భయపడిపోయారండి. తర్వాత గబ్రియేల్ దూత మాట్లాడింది, అయ్యా భయపడకుడి, లోకరక్షకుడు జన్మించాడు, మీ అందరి పాపాలు రక్షించేది ఆయనే. ఇదిగో సత్రంలో వాళ్ళకి ప్లేస్ లేనందున తొట్టిలో పరుండబెట్టారు ఆయనను, రండి చూద్దురని చెప్పినప్పుడు వారు మిక్కిలి ఆశ్చర్యపోయారు. వాళ్ళంతా పని చేసుకునే వాళ్ళండి, గొర్రెల కాపురులు, కొండలలో నివసించే వాళ్ళు, ఊరికి దూరంగా జీవించే వాళ్ళు, మనలాగనే సమాజం నుంచి వేరుగా ఉన్నవాళ్ళు. అలా చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? గొర్రెల కాపురులు అందరూ ఆ మహిమ ఏంటో చూద్దాం రండి, ఆ మహిమ ఎలాంటిదో అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. రండి మహిమ ఏందో చూద్దాం, మనతో మాట్లాడింది కదా గబ్రియేల్ దూత అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ మహిమను చున్నికి బెత్లెహేమ్ అనే గ్రామానికి వచ్చారండి.
ఆ బెత్లెహేము గ్రామానికి వచ్చి ఆ ప్రభువును చూసి ఆ మహిమను కొనియాడారు. దేవునికే మహిమ కలుగును గాక అని. చూడండి, ప్రభు యొక్క మహిమను చూసినప్పుడే మన జీవితాలలో వెలుగు వస్తుంది. ఆ వెలుగు మనకు కూడా రావాలా లేదా? ప్రభు మహిమ ఎప్పుడొస్తుంది? ఆయన మాటలు వింటేనే వస్తుంది. కరెక్ట్గా ఒక్కసారి చూడండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. చూడండి, ప్రభు యొక్క మహిమ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే దేవుని యొక్క సువార్త వింటే చాలు. ఆయన సువార్త వలన మీ అందరికీ రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ఆ సువార్త అంటే ఏందో కాదు, దేవుని మాటలు వినడము. ఈ దేవుని యొక్క మాటలు వింటే రక్షణ కలుగుతుందండి. రక్షణ ఎక్కడో కలగదు, ఈ మాటలలోనే జీవం ఉంది. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారాన తప్ప ఎవ్వడనూ పరలోకంలోకి ప్రవేశించలేడు. ఈ యొక్క ప్రభు మహిమ మీరు పొందాలనుకున్నారంటే ఇదిగో మా సువార్త వలనే మీకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు. ఇంతకు ఆ రక్షణను మనం చూస్తామా? ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, నీకెట్ట తెలిసిన రక్షణ ఇచ్చేది? ఎప్పుడో చనిపోతాము, చనిపోయిన తర్వాత జీవితం ఉందో లేదో తెలియదు, చచ్చిపోతే అయిపోయా అనుకుంటామా? అనుకోదా? రక్షణ మహిమా శరీరంగా ఎట్లా మారుస్తారని చెప్పి మన అందరికీ ఒక ప్రశ్న ఉంటుందా ఉండదా? అందుకే యేసు ప్రభు వారు జీవించి ఉండగానే ఆ మహిమని ఇక్కడ చూపించాడు. దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది, మన శరీరాలు ఎలా మారుతాయో ఆయన చనిపోకముందే చూపించాడు ఈ లోకంలో. చూడండి ఒకసారి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడండి. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరుచుండు. చూడండి, దీనికన్నా ముందు యోహాను ప్రార్థన చేసుకొనికి కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? పేతురును యోహానును, వాళ్ళ శిష్యులే కదా, వాళ్ళని తీసుకొని కొండ ప్రాంతానికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు ముఖం ఎట్లయిందంట? యేసు ప్రభు ముఖము దగదగదగ ముఖరూపం మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయి, మరియు దగదగ మెరిచెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. ఎవరు వాళ్ళు? మోసే ఎవరు, ఏలియా ఎవరు? అది మనం గమనించాలా. మోసే మనలాగనే ఈ లోకంలో పుట్టాడా? మనలాగనే జీవించాడా? 120 సంవత్సరాలు జీవించాడా? జీవించి చనిపోయినాడా? చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడ్డాడు? మన మధ్యనే పాతి పెట్టబడ్డాడు. చనిపోయి పాతి పెట్టబడిన వ్యక్తి ఇక్కడ ఎందుకు వచ్చాడు? అది మహిమా శరీరాలుగా మార్చడం అంటే అది గమనించాలి. రెండు ఆయన ఎవరు? ఏలియా. ఆయన ఇక్కడ చనిపోకుండా కొనిపోయాడు, మరణం చూడకుండా ఎత్తబడిన వ్యక్తి. ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతుందా అంటే, చనిపోయినా కానీ చనిపోకుండా కానీ మిమ్మల్ని అందరినీ నేను మహిమా శరీరంగా మారుస్తాను. అందుకు ఉదాహరణే మోసే, అందుకు ఉదాహరణే ఏలియా. రేపు రెండవ రాకడ వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు మొదట లేస్తారంటే, ఇదిగో చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. రెండవ వారు ఎవరంటే బతికుండగానే ఇక్కడి నుంచి లేస్తారంటే అందుకు ఉదాహరణే ఏలియా. అది చూపించి నీకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దాని కింద మాటలు చూడండి. వారు మహిమతో ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోసే ఏలియాను వారు మహిమతో ఆగపడి
ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండరి. ఇదిగో యేసు ప్రభు నిర్గమము అంటే విడుదల. ఆ రోజు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ఎలా అయితే రక్షించాడో అలాగే ఈ లోకంలో జీవించుతున్న ప్రతి శరీరాన్ని ఆయన రక్షిస్తాడని చెప్పి ఒక నిర్గమము, విడుదల, ఆ వాగ్దానము వాళ్ళు మాట్లాడుకుంటుంటే కింద వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఒకసారి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండి వారు మేలుకున్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. చూడండి, దేవుని యొక్క మహిమను వీళ్ళు కూడా చూశారు. ఆయనతో మాట్లాడుతున్న ఆ ఇద్దరి వ్యక్తులను వీళ్ళు చూశారు. ఇదిగో చనిపోయి పాతి పెట్టబడిన వ్యక్తి మోసే అయితే, ఇదిగో జీవించి ఎత్తబడిన వ్యక్తి ఏలియా. వాళ్ళు ఎలాగైతే మహిమ శరీరాలుగా ధరించుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారో అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరి యొక్క శరీరము మహిమా శరీరాలుగా మారుస్తాను. చనిపోయిన వారు మొదట లేస్తారు, బ్రతికిన వారు క్షణమాత్రములో ఈ శరీరము క్షయమైన దానికి ఎత్తబడుతుంది. దాన్ని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడండి యేసు ప్రభు. ఆ మహిమను, కోల్పోయిన ఆ మహిమను ఈ లోకంలో చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకోసమే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎంతసేపు పాపాల నుంచి రక్షించడానికి, నశించదాన్ని తిరిగి వెతికించి, కరెక్టే, అక్షరం కాదు, దాన్ని భావం వెతకాలి మనము. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాడు చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయి. మనము ఈరోజు 3 మాటల గురించి మాట్లాడుకున్నాము. చూడండి, అంతే కదా. ఇప్పుడు ఇత్తనము మనం భూమిలో వేసినప్పుడు ఏమవుతుంది? మొట్టమొదటి అది చనిపోయి తర్వాత మొలకెత్తి దాని యొక్క ఫలం ఇస్తుంది. అలాగే క్షయమైన ఈ విత్తనము విత్తపడి అక్షయమైన దానిగా లేస్తుందంట. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు ఈ మహిమా శరీరాలు ఎట్లా మారుస్తాడు అని చెప్పి. 15వ అధ్యాయం మొత్తం ఉంటుంది. అందుకోసమే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యాలు బాగా అర్థమవుతున్నాయా? చాలా సంతోషము. ఇంతవరకు మీరు ఓపికగా విన్నందుకు మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి వందనాలు తెలుపుకుంటున్నాను. ఇదిగోండి, మళ్ళీ జనవరి 1 వస్తుంది. జనవరి 1 వచ్చిన వెంటనే మళ్ళీ రెడీ అయిపోతాం పండగకు. పండగ వచ్చేటప్పటికి సంతోషం వస్తుంది, ఆనందంతో చర్చికి వస్తాము, హ్యాపీగా ఉంటాము. కానీ ఇదే హ్యాపీనెస్, ఇదే ఉత్సాహము మనకు 2026వ సంవత్సరంలో కూడా దేవుడు మన కుటుంబానికి ఎల్లప్పుడూ దయచేయాలంటే ఈ సువార్తను మన హృదయంలో పెట్టుకొని సువార్త ప్రకారం జీవించినామంటే నిత్యము అంతే. దేవుని యందు భయభక్తులు కలిగినామంటే వాళ్ళకి ఎప్పుడు నిత్యము సంతోషం, సుఖం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒకసారి లాస్ట్గా ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము లాస్ట్ మాట, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలుగును. నీ కుడి చేతిలో. చూడండి, మనం ఎంత పని చేసుకుంటే ఏం చేస్తాం చెప్పండి? సంతోషం, సుఖం లేకపోతే అదే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, మామూలు సంతోషం కాదు. ఇలాంటి సంపూర్ణ సంతోషం మనకు రావాలంటే ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో, ఆయన మందిరంలో, ఆయన సంఘంలో మనం పాలే భాగస్థులై ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నామనుకో ఆటోమేటిక్గా సంతోషం వేస్తుంది. ఆయనకి తెలియకుండా ఏం జరగదండి. మనం అనుకుంటుంటాం దేవుడు చూడట్లేదులే, నాకే కష్టాలన్నీ ఎందుకని చెప్పేసి. మనం భరించినంత శ్రమలు తప్ప ఎక్కువేమి ఇయ్యడు. శ్రమలు ఇస్తాడు, శ్రమలలో నుంచి మనల్ని ఎలా తీసుకురావాలో నీకు తెలుసు. ఆయన సన్నిధిలో మనం నిలిచినామంటే సంపూర్ణ సంతోషం మనకు కలుగుతుంది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉంది. ఆ సంపూర్ణ సంతోషము, ఆ సుఖం మనకు రావాలంటే ఆయన సన్నిధిలో మనం ఎల్లవెల్ల జీవిస్తూ ఆయన మాటలకు లోబడి జీవించినప్పుడే మనం కూడా క్రీస్తు వలె పోలిన వారై నడుచుకుంటాము. చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు
ఓపికగా మీరందరికీ మరోసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును బట్టి వందనాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. అందరు తల వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధ దేవ, ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం తెలియజేయుచున్నాం ప్రభువ. తండ్రి ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రం తెలియజేయుచున్నాం తండ్రి. ఎంతోమంది నైనా ఈ క్షణాన ఈ తండ్రి సంపూర్ణ సంతోషం లేకనైనా వెలుపల ఉంటున్నారు ప్రభువ. అంటే వారికంటే మేము గొప్పవారం కాదు ప్రభువ. కేవలం నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మీ సన్నిధానంలో మేము కనబడుచున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. అయినా మా యొక్క కుడి చేతిలో నిత్యము సుఖములుగా ఇచ్చిన గొప్ప దేవుడవు ప్రభువ. అయినా ఈ యొక్క ధ్యానకాల సమయంలోనైనా మీరు వినిపించినటువంటి చక్కటి వాక్యాన్ని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం నైనా. మీ దాసుని నైనా ఇంకానైనా విస్తారంగా వాడబడుటకు కృప చూపుమని అడుగుచున్నాం తండ్రి. విని హృదయాల్లోనైనా ఈ యొక్క విడిచిపెట్టకుండా ప్రభువా ఈ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించుకున్నటకు మాకందరికీ నైనా నిత్యము గుర్తులో మనసులో ఉంచుకొని నైనా మేము ఒక వాక్యానుసారమైన జీవితం జీవించటకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క చిన్న సంఘాన్ని ఆశీర్వదించండి. ఈ యొక్క చిన్న సంఘానికి రావాల్సిన నైనా న్యాయమైన ప్రతిఫలాన్ని నైనా దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి సంఘానికి ఇంకా కొరతలు ఇబ్బందులు ఏమైనా ఉంటున్నానైనా వాటినన్నిటినైనా మీ నామంలో అడుగుచున్నాం తండ్రి. సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి, మ్రోకరించిన ప్రతి బిడ్డను, తల వంచిన ప్రతి బిడ్డను నైనా మీ నామంను ఆశీర్వదించి నైనా వారి ఈ గమ్యస్థలాలకు ఇళ్ళకు చేర్చుండగానైనా మీరే ఆశీర్వదించమని, మీరే సహాయం దయచేయమని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అయినా ఇంకానైనా కొరతలు సంతానం లేకుంటున్నారేమో తండ్రి, వారికి అందరికీ నైనా మీరే సహాయం దయచేయమని, నైనా ఏకంగా ఎటువంటి జబ్బులతో ఉంటున్నారేమో ప్రభువా మీరే గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. నైనా ఇంకా చెప్పుకోలేని బాధలు ఉంటున్నాయేమో నైనా మీరే తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఈ కొద్దిపాటి ప్రార్థనా విన్నపములు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.